Hello everyone, I am Janapati Shrinu. Who are watching first time my video, subscribe my channel and share to your friends. AP PG సెట్ 2024కి సంబంధించిన రిజల్ట్స్ అయితే నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుంచి అయితే కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అయితే అవసరం అయితే లేదు. అయితే నేను ఈ వీడియోలో కెమిస్ట్రీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి కెమిస్ట్రీ వాళ్ళు, అండ్ ఈ ఆప్షన్స్ ఏవి పెడితే బాగుంటుంది అనేది అయితే మనం ఒకసారి చూద్దాము. జనరల్గా ఎవరైతే కెమిస్ట్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రెండు విధాలుగా ఆప్షన్స్ అయితే పెడుతుంటారు అన్నట్టు. వాళ్ళ మైండ్ సెట్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి యూనివర్సిటీ ఫ్యాషన్ అని ఒకటి ఉంటుంది, ఒకటి కోర్స్ ఫ్యాషన్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. ఈ యూనివర్సిటీ ఫ్యాషన్కి అంటే ఏంటంటే, కొంతమంది నాకు ఏ గ్రూప్ వచ్చినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ యూనివర్సిటీలో చేయాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఆంధ్ర యూనివర్సిటీ ఉందనుకుందాం. ఆంధ్ర యూనివర్సిటీలో 4 గ్రూప్స్ ఉన్నాయి. ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్, ఎనలిటికల్ అని చెప్పేసి 4 గ్రూప్స్ ఉన్నాయి. ఏ గ్రూప్ అయినా పర్లేదు, నాకు ఆంధ్ర యూనివర్సిటీలో చేయాలనేది ఫ్యాషన్ ఉంటుంది. దాన్ని యూనివర్సిటీ ఫ్యాషన్ అంటాం మనం. అలా కాకుండా ఇంకొంతమంది ఎలా ఉంటుంటారంటే, జనరల్గా మనం చూడొచ్చు అన్నట్టు. ఎట్లా అంటే, కొంతమందికి యూనివర్సిటీ ఫ్యాషన్ కాకుండా పర్టికులర్ సబ్జెక్ట్ ఫ్యాషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆర్గానికే చేయాలని ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్గానిక్ పెడుతుంటారు, శ్రీ వెంకటేశ్వరలో ఆర్గానిక్ పెడుతుంటారు, శ్రీకృష్ణదేవరాయలో ఆర్గానిక్ పెడుతుంటారు అన్నట్టు. అంటే ఇలా నాకు ఓన్లీ ఆర్గానికే కావాలి అని చెప్పేసి పెడుతుంటారు. నేను ఎవరికైనా ఏం సజెస్ట్ చేస్తా అంటే, మీరు కాంపిటేటివ్స్ ప్రిపేర్ అయినా, రేపటి నాడు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినా, రేపటి నాడు ఫార్మాకి వెళ్దామని అనుకున్నా కానీ, ఎవరైనా కానీ లైక్ పిహెచ్డి చేద్దామనుకునే ఇంట్రెస్ట్ ఉన్నా ఎవరున్నా ఫస్ట్ అయితే ఆర్గానిక్ పెట్టుకోండి, బాగుంటుంది. కొంతమందికి సబ్జెక్ట్ని బట్టి ఇంట్రెస్ట్ ఉంటే పిహెచ్డి చేద్దామంటే వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ అయితే పెట్టుకోండి. నా ఒపీనియన్ అయితే ఆర్గానిక్ పెట్టుకోండి. వన్స్ ఆర్గానిక్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఎవరైతే ఫార్మా సైడ్ వెళ్దాం అని అనుకున్నారో వాళ్ళు ఇన్ఆర్గానిక్ కానీ ఎనలిటికల్ కానీ పెట్టుకోండి. అది మీ ఇష్టం, మీకు ఏదైతే కన్వీనియంట్ ఉంటుందో అది పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఫిజికల్ అనేది మీకు ఈ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి పెట్టుకోండి. ఎందుకంటే ఫిజికల్ కొంచెం మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి మీకు ఇష్టాన్ని బట్టి పెట్టుకోండి. నేను ఈ వీడియోలో మీకు ఆల్రెడీ ఎవరికైతే ర్యాంక్స్ వచ్చినాయో వాళ్ళు జనరల్గా మనం కంపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. ర్యాంక్స్ని పాత కట్ ఆఫ్స్ తోటి కంపేర్ చేసుకోవచ్చు. నేను మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఎట్లా కంపేర్ చేసుకోవాలి ఏంటి అనేది. ఒకసారి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ప్రతి ఒక్కటి మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసిన రెగ్యులర్ కోర్స్ ఉంటుంది. ఒకటి రెగ్యులర్ కోర్స్ అనేది ఉంటుంది, ఒకటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అనేది ఒకటి ఉంటుంది, నెక్స్ట్ పేమెంట్ షీట్స్. ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి మనకి, చూడొచ్చు అన్నట్టు. రెగ్యులర్ కానీ, సెల్ఫ్ ఫైనాన్స్ కానీ, పేమెంట్ షీట్స్కి ఇట్లా వాటన్నిటికి సంబంధించిన డిఫరెన్స్ అయితే మీకు ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. ఒకటి ఏం కోడ్ లేకపోతేనేమో అది రెగ్యులర్ సీటు, ఏదన్నా కోడ్ ఉంటేనేమో అది ఎస్ఎఫ్ అని ఉంటేనేమో అది సెల్ఫ్ ఫైనాన్స్ సీటు, ఎండింగ్లో ఎస్సీ అంటుంటే స్పెషల్ కేటగిరీ సీట్స్, పిఏ అని ఉంటుంది పేమెంట్ సీట్స్, అండ్ ఆల్సో ఎస్ఎస్ అని ఉంటుంది సెల్ఫ్ సపోర్టెడ్ సీట్స్ అన్నట్టు. జనరల్గా 3 టైప్స్ అన్నట్టు, మొత్తం 2 టైప్స్ ఉంది కేటగిరీ. రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఒకటి ఉంటుంది కేటగిరీ, నెక్స్ట్ కేటగిరీలో సెల్ఫ్ సపోర్టెడ్ అండ్ పేమెంట్ అండ్ స్పెషల్ కేటగిరీ. ఇలా 3 టైప్స్, అంటే 3 రకాలు కలిపి ఒక కేటగిరీ అన్నట్టు. వీటికైతే ఎవరైతే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, నేను అమౌంట్ కట్టినా పర్లేదు, నా ర్యాంక్ తోటి నాకు సీట్ రావాలి ఏయులో అని అనుకుంటే మాత్రం సెల్ఫ్ సపోర్టెడ్ కూడా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఇది ఒకటి అండి. నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి. సో మన ఆంధ్ర యూనివర్సిటీ, మన ఏపీ పీజీ సెట్కి వెళ్ళిన తర్వాత ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంటుంది కదా, దాంట్లో యూనివర్సిటీస్ ఉంటాయి, మీరు చూడొచ్చు. పేజ్ నెంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంటాయి. ఇక్కడ యూనివర్సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యూనివర్సిటీస్కి ఇప్పుడు మనమైతే ఏపీ పీజీ సెట్ 2023 కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ అని కొట్టండి. మీరు కొట్టిన తర్వాత ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని వస్తుంది. ఫస్ట్ మీకు ఆంధ్ర యూనివర్సిటీ చూపిస్తాను. ఆంధ్ర యూనివర్సిటీకి ఆర్గానిక్ కెమిస్ట్రీ చూపిస్తున్నాను. AUCS అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇక్కడ కోర్స్ నేమ్ అడుగుతుంది. ఈ కోర్స్ నేమ్లో MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చూడండి. ఎక్కడుంది ఆర్గానిక్? ఇక్కడ ఉంది. ఇవి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయిన ర్యాంక్స్. 9th ర్యాంక్ బీసీడీ వాళ్ళకి వచ్చింది, 64 ఉంటే ఎస్సీ వాళ్ళకి వచ్చింది,
4963 ఉంటే బీసీఈ వాళ్ళకు కూడా వచ్చిందండి. అంటే సీట్ అనేది మనం లాస్ట్ వరకు ట్రై చేస్తూనే ఉండాలి. 20 ఉంటే ఇది బీసీడి అంటే ఇది రెగ్యులర్ సీట్ అన్నట్టు. నెక్స్ట్ AUCSSF అన్నట్టు, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సీటు. ఈ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్కి మాత్రం స్కాలర్షిప్ అనేది వస్తుంది, మిగిలిన వాటికి అయితే రాదని చెప్పి మనం ఇంతకుముందు ఒక వీడియో అయితే చూసుకున్నాం కదా, చూడండి. దీనికి ఏంది సబ్మిట్ కొట్టిన ఆర్గానిక్ కోర్సు. ఇక్కడ చూడండి, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ రెగ్యులర్ పెట్టండి, సెకండ్ సెల్ఫ్ ఫైనాన్స్ పెడితే 257 వచ్చిన ఎస్సీ వాళ్ళకి వచ్చింది, 376 వచ్చినా వచ్చింది, బీసీడీ వాళ్ళకి 47, 45 వచ్చినా వచ్చింది. ఇట్లా మీరు ర్యాంక్స్ అయితే మీవి కంపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. బీసీడీ అమ్మాయికి 255 వచ్చినా వచ్చింది అన్నట్టు ఇట్లా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సెల్ఫ్ పేమెంటెడ్ AUCSSS ఇవి రెగ్యులర్, ఇది మన సెల్ఫ్ సపోర్టెడ్ అన్నట్టు. ఇది పేమెంట్ సీట్ అండి, దీనికి స్కాలర్షిప్ అయితే ఏం రాదు. ఎవరికైతే ర్యాంక్ వచ్చి మీకు ఏయూలో చేయాలని ఉంటే మాత్రం చేయొచ్చు. చూడండి ఇక్కడ బీసీబీ అమ్మాయికి 1204 ఉన్న పేమెంట్ సీట్ పెట్టేసుకొని జాయిన్ అయిపోయింది అన్నట్టు సెల్ఫ్ సపోర్టెడ్ కింద. 764 ఉన్న బీసీఏ వాళ్ళకి వచ్చింది ఏయూలో ఆర్గానిక్, 172 ఉన్న బీసీడీ వాళ్ళకి వచ్చింది, 283 ఉన్న బీసీడీ వాళ్ళకి వచ్చింది, ఓసీ వాళ్ళకి 1237 ఉన్న వచ్చింది. అంటే మీరు ఒకవేళ అమౌంట్ కట్టి జాయిన్ అయిదామని అనుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ 1200 ర్యాంక్ వచ్చినా వచ్చింది. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఒక 2 ఇయర్స్ మనీ అయితే పోతేలే కానీ ఏయూలో చేస్తే బాగుంటుంది అన్నట్టు. సో ఇట్లా ఆర్గానిక్ సంబంధించింది ఇది. నెక్స్ట్ మీకు ఎనలైటికల్లో చూపిస్తా అన్నట్టు. సేమ్ AUCS అని కొట్టండి. కొట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఎనలైటికల్ సెలెక్ట్ చేసుకోండి, MSc ఎనలైటికల్. సో ఎనలైటికల్ చూడండి 13, 65, 342, 50 ఇట్లా 205 వచ్చినా వచ్చింది ర్యాంకు, 370 వచ్చినా ST వాళ్ళకి వచ్చింది. ఇది రెగ్యులర్ సీటు AUCSSF. ఇప్పుడు కొట్టండి. ఇప్పుడు సేమ్ MSc ఎనలైటికల్ సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్స్ ఇట్లా పెట్టాలి. ఫస్ట్ ఆప్షన్ ఆర్గానిక్ పెట్టుకున్నారనుకో AUCS రెగ్యులర్, సెకండ్ ఆప్షన్ AUCSSF, మూడోది ఒకవేళ మీరు డబ్బులు కడదామనుకున్న వాళ్ళు మూడో ఆప్షన్ కింద AUCSSS అని పెట్టాలి. ఆర్గానిక్ అయిపోయింది. నాలుగో ఆప్షన్ ఏం చేస్తారు, ఎనలైటికల్ ఇంట్రెస్ట్ ఉంటే AUCS ఎనలైటికల్, AUCSSF ఎనలైటికల్ ఐదో ఆప్షన్, AUCSSS ఎనలైటికల్ థర్డ్ ఆప్షన్. ఇట్లా పెట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు ఇందులో ఎనలైటికల్ యాడ్ ఉందో చూడండి. ఇందులో AUCSSF కదా, MSc ఎనలైటికల్ కెమిస్ట్రీ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ చూడొచ్చు మనం 517 ర్యాంక్ వచ్చినా వచ్చింది, 450 వచ్చిన BCA వాళ్ళకి వచ్చింది, 72 వచ్చినా వచ్చింది, 10 సీట్సే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు AUCSSS కొట్టేసి ఇక్కడికి వెళ్ళేసి MSc ఎనలైటికల్ కెమిస్ట్రీకి వెళ్ళండి, రైట్, సబ్మిట్ చేయండి. ఇది పేమెంట్ అన్నట్టు, అంటే సెల్ఫ్ సపోర్టెడ్. డబ్బులు పెడితే 1079 వచ్చినా కానీ అమ్మాయిలకు ఉమెన్కి వచ్చింది చూడండి, 923 BCD వాళ్ళకి కూడా వచ్చింది, 740 BCA వాళ్ళకి కూడా వచ్చింది, ఇవి అన్నట్టు. సో నెక్స్ట్ మీకు ఇన్ఆర్గానిక్ చూపిస్తాను. సేమ్ AUCS అని కొట్టండి, ఇన్ఆర్గానిక్ సెలెక్ట్ చేయండి, MSc ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, సబ్మిట్ కొట్టండి. ఇన్ఆర్గానిక్లో సబ్మిట్ కొట్టినాం కదా, సబ్మిట్ కొడితే వచ్చింది AUCS MSc ఇన్ఆర్గానిక్. 115 వచ్చినా వచ్చింది, 1058 ST వాళ్ళకి వచ్చింది. అంటే ఆప్షన్స్ తెలివిగా పెట్టడం తెలియాలి మీకు. ఆప్షన్స్ తెలివిగా ఎక్సర్సైజ్ చేయకుండా ఇక్కడ చూడండి, OC వాళ్ళకి 261 కూడా వచ్చింది అన్నట్టు ఇన్ఆర్గానిక్, 482, 109 ర్యాంక్ వాళ్ళకి కూడా అమ్మాయిలకు వచ్చింది ఎనలైటికల్ ఇన్ఆర్గానిక్. అయితే ఈ AUCSలో ఇన్ఆర్గానిక్ మన సెల్ఫ్ ఫైనాన్స్ లేదు, డైరెక్ట్ ఓన్లీ AUCS రెగ్యులర్ ఉంది, సెల్ఫ్ సపోర్టే ఉంది, రెండే ఉన్నాయి. AUCSSS కావాలంటే మీకు సెల్ఫ్ ఫైనాన్స్ లేదనేది చూపిస్తుంది చూడండి, AUCSSF ఇక్కడ కొట్టి చూస్తే మీకు ఇందులో ఇన్ఆర్గానిక్ కనిపించదు. మీరు AUCSSF ఇన్ఆర్గానిక్ ఉందా, ఉంది, ఒక నిమిషం చూద్దాం. నో డేటా ఫౌండ్ అంటే నో డేటా ఫౌండ్ అంటే ఆ కోర్స్ అనేది లేదన్నట్టు ఇక్కడ. ఇక ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు చూడండి, ఇక్కడ తీసేసిండు, ఇన్ఆర్గానిక్ అనేది కనిపించట్లేదు. AUCSSSకి వెళ్ళి
ఇప్పుడు ఏం చేయండి అంటే ఇనార్గానిక్ది సెలెక్ట్ చేసుకోండి. ఎంఎస్సి ఇనార్గానిక్ కెమిస్ట్రీ వస్తుంది, సబ్మిట్ కొట్టండి. అంటే 3540 వచ్చినా కానీ సెల్ఫ్ సపోర్టెడ్ డబ్బులు కట్టి అయితే జాయిన్ అవ్వచ్చు. 866 వచ్చినా వచ్చింది, 1840 వచ్చినా అబ్బాయిలకు వచ్చింది. చూడండి, సింపుల్. చిన్న లాజిక్ ప్రకారం ఆప్షన్స్ పెడితే అయితే ఖచ్చితంగా సీట్ కొట్టవచ్చు, నేనైతే గ్యారంటీగా చెప్పగలుగుతా. ఇప్పుడు వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ చూద్దాం. ఫిజికల్ కెమిస్ట్రీ AUCS, ఇదంతా ఆంధ్ర యూనివర్సిటీ అండి. ఎంఎస్సి ఇన్ఆర్గానిక్, ఫస్ట్ ఆర్గానిక్ మన AUCS కదా, AUCSలో ఫిజికల్ కెమిస్ట్రీ కదా మనం చూసేది. సబ్మిట్ కొట్టండి. 1510 వచ్చినా వచ్చింది. ఓసీ వాళ్ళకి 75 పెట్టుకున్నారు కొంతమంది ఇంట్రెస్ట్ తోటి. ఓసీ వాళ్ళు 84 కూడా వచ్చింది. 148, 1465 ఎస్సీ క్యాండిడేట్ వచ్చింది. 842, 182, 355. అంటే ఇది రెగ్యులర్ సీటు ఫిజికల్ కెమిస్ట్రీ. SF కొట్టండి. ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీ చేసుకోండి. మళ్ళీ సబ్మిట్ కొట్టండి. ఇక్కడ చూడండి 3638 ఎస్సీ క్యాండిడేట్ వచ్చింది. ఓసీకి 409 వచ్చినా వచ్చింది సెల్ఫ్ ఫైనాన్స్ సీటు. 3832 ఎస్సీ వాళ్ళకి వచ్చింది. ఇది నెక్స్ట్ సెల్ఫ్ సపోర్టెడ్ చూద్దాం. AUCS SS. ఈ వీడియో చూసి అయితే మీకు మంచి క్లారిటీ వస్తుందండి ఫిజికల్ కెమిస్ట్రీ. సబ్మిట్ కొట్టండి. 1492 డబ్బులు కడదాం అనుకున్నారు. ఓసీ క్యాండిడేట్ అమ్మాయికి ఆల్మోస్ట్ 5000 ర్యాంక్ వచ్చినా వచ్చింది. ఆల్మోస్ట్ 5000 అంటే లాస్ట్ ర్యాంక్ నాకు తెలిసి మోస్ట్లీ దాదాపుగా 2066, 2013 వచ్చినా వచ్చింది. ఓసీ వాళ్ళకి 2700 వచ్చినా వచ్చింది. ఇది అంటే ఇప్పుడు ఇదంతా సంబంధించింది ఆంధ్ర యూనివర్సిటీలోని కెమిస్ట్రీ కోర్స్కి సంబంధించి నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ మీకు శ్రీ వెంకటేశ్వర, ఇంకా దీంతో పాటు అప్లైడ్ కెమిస్ట్రీ, కెమికల్ అండ్ ఫుడ్ సైన్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ నేను చెప్పట్లేదు, ఓన్లీ మన కెమిస్ట్రీ కోర్వి చెప్తున్నా. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర చూద్దాం. శ్రీ వెంకటేశ్వరలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చూపిస్తాను. ఫస్ట్ ఏంది SVUS కోడ్ ఏంది మనకి రెగ్యులర్ సీట్ అన్నట్టు. SVUS కొట్టండి. ఆర్గానిక్ కొట్టండి. ఇక్కడ మళ్ళీ ఆర్గానిక్ ఉంది కదా, ఫస్ట్ ఆర్గానికేగా మీకు చూపించేది రెగ్యులర్ సీట్ ఇది. ఇక్కడ చూడండి 104 వచ్చినా వచ్చింది BCE వాళ్ళకి. ఓసీ వాళ్ళకి 275 వచ్చిన అమ్మాయికి వచ్చింది. ఓసీ వాళ్ళకి 80 వచ్చిన అమ్మాయిలకు వచ్చింది. నెక్స్ట్ 243 వచ్చినా వచ్చింది అన్నట్టు. ఇదంతా రెగ్యులర్ సీటు. అదే SVUS SF అని కొడుతున్నా, సెల్ఫ్ ఫైనాన్స్. కొట్టండి. ఇక్కడ కోర్స్ నేమ్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ. సబ్మిట్ కొట్టండి. కొడితే 945 అయినా వచ్చింది ఎస్సీ వాళ్ళకి. BCD అమ్మాయికి 2431 కూడా వచ్చింది. 1222 ST వాళ్ళకి వచ్చింది. 3800 వాళ్ళకి వచ్చింది. అసలుకి చూడండి ఓసీ వాళ్ళకి 5000 ర్యాంక్ వచ్చినా ఇక్కడ ఆర్గానిక్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూడండి 1700 వచ్చినా వచ్చింది. 352 వచ్చినా వచ్చింది. అంటే ఆప్షన్స్ పెట్టుకునే విధానం అనేది చూడండి అసలు ఎంత. ఇక్కడ చూడండి ఓసీ వాళ్ళకి 5000 ర్యాంక్ వచ్చినా రావడం అంటే ఏంది అంటే ఆప్షన్స్ పెట్టుకునే తెలివి ఉండాలి అన్నట్టు. ఓసీ 352, 144, 2391 ఇదండి. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ తర్వాత మిగిలింది ఏంది SVUS SS. ఫస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ అయిపోయింది కదా, SVUS PA కొడుతున్నా. పేమెంట్ సీట్ చూద్దాం ఆర్గానిక్ది. ఇక్కడ ఉంది ఆర్గానిక్, ఇక్కడ ఉంది. సబ్మిట్. పేమెంట్ సీట్లలో చూడండి డబ్బులు కట్టిర్రు. ఓసీ వాళ్ళ అమ్మాయిలకి 1600 ర్యాంక్ ఉన్నా వచ్చింది అన్నట్టు. 4200 ఉన్న BCA వాళ్ళకి వచ్చింది. 4600 ఉన్న BCC వాళ్ళకు కూడా వచ్చింది. దీంట్లో అయితే 4 కేటగిరీస్ ఉన్నాయి. రెగ్యులర్ ఉంది, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ ఉంది, మళ్ళీ పేమెంట్ సీట్ ఉంది, సెల్ఫ్ సపోర్టెడ్ సీట్ ఉంది. 4 టైప్ అయితే ఉన్నాయి ఇవైతే. నెక్స్ట్ సెల్ఫ్ సపోర్టెడ్ స్పెషల్ కేటగిరీ చూద్దాం. ఫస్ట్ రెగ్యులర్ చూసినాం, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ చూసినాం, ఇప్పుడు పేమెంట్ చూసినాం. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సీట్ కూడా ఉంది. ఇది కూడా పెట్టాలి ఆప్షన్. ఎవరైతే పేమెంట్ సీట్ పెట్టుకుందాం అనుకున్నారో ఈ PA కేటగిరీ వాళ్ళు ఈ SC కేటగిరీ కూడా పెట్టుకోవచ్చు. SVUS PSC, SVUS SC. అందులో సరిపడదాం. SVUS SC.
SVUSSC SVUSSC ఈ స్పెషల్ కేటగిరీ లేనట్టుందండి దీంట్లో. చూడండి, ఉంటే మీరైతే వెతకండి. నాకైతే ఇందులో అయితే రావట్లేదు సెర్చ్లో. PA అయితే వచ్చింది కానీ SC అయితే రావట్లేదు. SC సెర్చ్లో రావట్లేదు. వెంకటేశ్వర కొడదాం. సరే, అది రావట్లేదు కదా. నెక్స్ట్ అయితే అంటే ఆర్గానిక్లో ఆల్రెడీ మనకి రెగ్యులర్ వచ్చింది, సెల్ఫ్ ఫైనాన్స్, దెన్ పేమెంట్, దెన్ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మనం SVUS. ఇప్పుడు ఎనలిటికల్ చూద్దాం. SVUS ఎనలిటికల్ చూపిస్తున్నాను. MSc ఎనలిటికల్ కెమిస్ట్రీ అని కొట్టండి, సబ్మిట్ కొట్టండి. 1141 చూడండి, మీరు ర్యాంక్స్ అయితే చూసుకోవచ్చు. ఇవైతే రెగ్యులర్కి సంబంధించింది ఎనలిటికల్. సేమ్ అలానే SVUSSF ఇది ఎనలిటికల్కి సంబంధించిన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. సబ్మిట్ కొట్టండి. కొడితే ఇక్కడ ఆల్రెడీ 2700 వచ్చిన వాళ్ళకి కూడా SC వాళ్ళకి వచ్చింది. నెక్స్ట్ 5300 వచ్చిన BC వాళ్ళకి వచ్చింది. నెక్స్ట్ 5600 వచ్చిన BCB వాళ్ళకి వచ్చింది. అంటే మ్యాక్సిమం ర్యాంక్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసినట్టే. ఆప్షన్స్ మంచిగా పెట్టారు. SVUS, నెక్స్ట్ PA, SVUSPA పేమెంట్ సీట్ అండి ఇది. MSc ఎనలిటికల్ కెమిస్ట్రీ టైప్ చేయండి, సబ్మిట్ కొట్టండి. 5300 ఉన్నా పేమెంట్లు వచ్చింది, 700 ఉన్నా 900 ఉన్నా పేమెంట్లు వచ్చింది. నెక్స్ట్ SVUSSC కొడితే రావట్లే కదా, వదిలేసేయండి. సెల్ఫ్ సపోర్టెడ్ ఏమన్నా ఉందని చూద్దాం. MSc ఎనలిటికల్ లేదు, సెల్ఫ్ సపోర్టెడ్లో. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి SVUS రెగ్యులర్ దాంట్లో చూద్దాం. SVUS ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చూద్దాం. సబ్మిట్ కొట్టండి. ఇన్ఆర్గానిక్ వాళ్ళకి 1600 వచ్చింది, 2271 వచ్చింది, 3753 ఉన్నా వచ్చింది, 2853 ఉన్నా వచ్చింది. సేమ్ దీంట్లో ఇన్ఆర్గానిక్లో SVUSPA ఉంది. SVUSPA దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ లేదండి ఇన్ఆర్గానిక్. దాంట్లో మీరు చూడొచ్చు, మన కాలేజీ లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మీకు దొరుకుద్ది. దీంట్లో అయితే ఇన్ఆర్గానిక్లో లేదన్నట్టు. ఓన్లీ పేమెంట్ కట్టి చేద్దాం అనుకున్న వాళ్ళకి 6000 ర్యాంక్ వచ్చినా వచ్చింది. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ అయిపోయింది కదా, ఫిజికల్ చూద్దాం. SVUS ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్కడుంది? ఇక్కడ. సబ్మిట్ కొట్టండి. ఫిజికల్ కెమిస్ట్రీలో చూడండి, రెగ్యులర్ సీట్ ఇది 4000, 3000, 4000 అంతా 3000 ఎబోవ్ ఉన్న OC అమ్మాయికి 4000 ఉన్నా కానీ వచ్చింది. అంటే ఆప్షన్స్ బాగా పెట్టాలన్నట్టు. సేమ్ దీంట్లో ఫిజికల్లో కూడా SVUSPA అంటే పేమెంట్ సీట్స్ చూద్దాము. పేమెంట్ సీట్స్ ఎవరైనా జాయిన్ అయ్యారా అని చెప్పేసి సబ్మిట్ కొట్టండి. ఇక్కడ సబ్మిట్ కొడితే మీకైతే 5000 ర్యాంక్ వచ్చినా కానీ SC కేటగిరీలో అయితే సీట్ వచ్చింది. నెక్స్ట్ మనము శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి వెళ్ళి చెక్ చేద్దాం. సో శ్రీకృష్ణదేవరాయలో ఆర్గానిక్, ఎనలిటికల్, ఇన్ఆర్గానిక్ చూద్దాం. అసలు శ్రీకృష్ణదేవరాయలో ఓన్లీ ఆర్గానిక్ అండ్ MSc కెమిస్ట్రీ రెండే ఉన్నాయి. ఈ ఫిజికల్, ఇన్ఆర్గానిక్ అవి లేవు. సో మనం ఫస్ట్ ఆర్గానిక్లో చూద్దాం. కోడ్ వచ్చేసి SKUCSF. సో ఈ SKUCSF కొట్టిన తర్వాత ఇక్కడైతే మీరు ఆర్గానిక్ చూడండి. సో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ SKUC సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఉంది. దీంట్లో అయితే రెగ్యులర్ కోర్స్ లేదు, ఓన్లీ ఒకటే ఒక కోర్స్ ఉంది, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. దీంట్లో మనకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ 5000 ర్యాంక్ వచ్చినా కానీ ST వచ్చింది, 2800 వచ్చినా కానీ
ఓసీ వచ్చింది. అంటే ఎవరైతే పర్టికులర్గా ఆర్గానికే చేద్దామంటే మాత్రం 3000 ర్యాంక్ వచ్చినా కూడా యూనివర్సిటీలో అయితే సీట్ వస్తుంది అన్నట్టు. 3500 వచ్చిన ఎస్సీ వాళ్ళకి సీట్ వచ్చింది. మీరు చూడొచ్చు ఇంకా 1155 5700. సో ఇట్లా మనం చూడొచ్చు లాస్ట్ వరకు కూడా 2000 4000 వరకు కూడా సీట్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో మీకు రెగ్యులర్ లేదని చెప్పిన కదా, ఎస్కేయూసీ అని కొడితే ఎస్కేయూసీ కొట్టి మీకు ఆర్గానిక్ రెగ్యులర్ ఉందా లేదా కూడా ఇక్కడ కొడితే తెలుస్తుంది. ఆర్గానిక్ లేదు చూడండి, రెగ్యులర్ లేదు ఆర్గానిక్. కానీ ఎంఎస్సి కెమిస్ట్రీ ఉంది ఎస్కేయూసీలో. ఎంఎస్సి కెమిస్ట్రీ అంటే దీనికి స్పెషలైజేషన్ ఏం లేదు. ఎవరైతే స్పెషలైజేషన్ వద్దని డైరెక్ట్ అనుకుంటే మాత్రం ఇల్లు కూడా డైరెక్ట్ ట్రై చేయొచ్చు అన్నట్టు. అంటే ఈ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అయితే ఎస్కేయూసీ ఎస్ఎఫ్ అయితే ఉంది. మిగిలిన ఎంఎస్సి కెమిస్ట్రీలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎంఎస్సి కెమిస్ట్రీ దాంట్లో స్పెషలైజేషన్ లేదు, ఆర్గానిక్ ఫిజికల్ ఎనలిటికల్ అని ఉండదు. వాళ్ళకి ఓన్లీ ఎంఎస్సి కెమిస్ట్రీ అంటాం వాళ్ళకి రెగ్యులర్ సీట్ ఒకటి ఉంది. నెక్స్ట్ పేమెంట్ దాంట్లో కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాం. సబ్మిట్ కొట్టండి. ఇది రెగ్యులర్ సీట్స్. ఇంత ర్యాంక్స్ వచ్చినాయి ఈజీగా. ఓసీ అమ్మాయికి 4000 వచ్చినా వచ్చింది, 3998. సో 5900. అంటే మీరు పెట్టే విధానంలో ఉంటాయి ఆప్షన్స్. 5600, 5300 చూడండి, అయిపోయింది. అదే మీకు చెప్పిన కదా ఎస్కేయూసీ దాంట్లో ఎస్ఎఫ్ కూడా ఉంది. ఎస్ఎఫ్ లేదు, పిఏ ఉంది, పేమెంట్ సీట్ అన్నట్టు. దీంట్లో కూడా ఎంఎస్సి కెమిస్ట్రీ అని ఉంటుంది చూడండి. సబ్మిట్ కొట్టండి. ఇక్కడ కూడా మీరు ఎస్కేయూసీ పిఏలో డేటా అయితే చూపించట్లేదు. ఎస్కేయూసీ పిఏ ఎంఎస్సి కెమిస్ట్రీ ఉందేమో చెక్ చేద్దాం ఒకసారి. కోర్స్ అయితే చూపిస్తుంది. నో డేటా అవైలబుల్ అంటే ఎవరు జాయిన్ కాలేదన్నట్టు. ఈ సీట్కి ఉంది కానీ జాయిన్ అవ్వలేదు ఎవరు. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కింద. నెక్స్ట్ ఉన్నాయిలే కానీ నేనైతే అవి చూపించట్లేదు, ఎందుకంటే మీకు కావాలంటే మీరు కొట్టుకొని చూసుకోండి, పెట్టాలంటే పెట్టుకోవచ్చు ఆ నియరర్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ మీకైతే ఏఎన్యూ ఉంటుంది కదా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, దానికి సంబంధించిన సేమ్ ఆర్గానిక్, ఎనలిటికల్, ఇన్ఆర్గానిక్ ఉంది. 3 ఉన్నాయి దీంట్లో. ఫిజికల్ కెమిస్ట్రీ అయితే లేదు. ఈ 3 మీకు ఒకసారి చూపిస్తాను కట్ ఆఫ్స్ గట్లా. ఇప్పుడు ఏఎన్యూసీ అని కొట్టండి. ఏఎన్యూసీ అని కొడితే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ చూద్దాం ఒక్కసారి. మళ్ళీ మనం సెర్చ్లోకి వెళ్ళండి. ఈ ఏఎన్యూసీలో రెగ్యులర్ ఉంది, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది, సెల్ఫ్ సపోర్టెడ్ కూడా ఉంది. ఏఎన్యూసీ ఎస్ఎఫ్ ఏఎన్యూసీ చూడండి, ఇక్కడ ఉంది, దొరికింది. నెక్స్ట్ ఏఎన్యూసీలో ఫస్ట్ ఆర్గానిక్ చూద్దాం అనుకున్నాం కదా, చూసేద్దాం ఆర్గానిక్. సబ్మిట్ కొట్టండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 40 ర్యాంక్ వచ్చినా వచ్చింది. అంటే ఈ 40 ర్యాంక్ వచ్చిన అమ్మాయికి ఆంధ్ర యూనివర్సిటీలో కూడా వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేసారు, ఇక్కడ మాకు దగ్గర ఉంటుందని చెప్పేసి ఇక్కడ జాయిన్ అయ్యారు అన్నట్టు. కొంతమంది ఉంటారు కదా 82 వచ్చినా కానీ జాయిన్ అయ్యారు. ఆర్గానిక్ వచ్చింది చూసారు కదా. తర్వాత సేమ్ ఏఎన్యూసీ ఎస్ఎఫ్ సెల్ఫ్ ఫైనాన్స్ చూద్దాం. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ సబ్మిట్ కొట్టండి. చూడండి 139, 133, 664 3-4 జాయిన్ అయ్యారు సెల్ఫ్ ఫైనాన్స్ దాంట్లో. నెక్స్ట్ ANUCSS సెల్ఫ్ సపోర్టెడ్ ఎవరైనా జాయిన్ అయ్యారా లేదా చూద్దాం ఆర్గానిక్ కింద. ఎంఎస్సి ఆర్గానిక్ సబ్మిట్ కొట్టండి. జాయిన్ అయ్యారు కదా. 369, 391 అంటే సీట్స్ కూడా ఉంటాయి. మీరు సీట్స్ దాన్ని కంపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. 18, 12 ఇలా ఉన్నది అన్నట్టు. అంటే ర్యాంక్ ఎంతైనా రావచ్చు కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు సీట్ని డెఫినెట్గా. నెక్స్ట్ సేమ్ ANUC అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ ఎనలిటికల్ కెమిస్ట్రీ చూపిస్తాను. ఎనలిటికల్ కెమిస్ట్రీ ఎక్కడుంది, ఇక్కడ. సబ్మిట్ కొట్టండి. ఇవి అయితే ర్యాంక్స్ ఎనలిటికల్ కెమిస్ట్రీ 489 కూడా వచ్చింది. నెక్స్ట్
ఎనలిటికల్ కెమిస్ట్రీలో సేమ్ ANUCSF సెల్ఫ్ ఫైనాన్స్ దాంట్లో చూపిస్తున్నాను మీకు. ఎంఎస్సి ఎనలిటికల్ కెమిస్ట్రీ పెట్టండి, సబ్మిట్ కొట్టండి. సో 4 సీట్స్ 4 ర్యాంక్స్ ఉన్న వచ్చింది. ANUCSS సెల్ఫ్ సపోర్టెడ్, సబ్మిట్ కొట్టండి. ఎనలిటికల్ కెమిస్ట్రీ పెట్టండి, సబ్మిట్ కొట్టండి. 1800 వచ్చినా వచ్చింది, 5000 వచ్చినా, 6000కి దగ్గర ఉన్నా కానీ వచ్చింది. బీసీబీ ఓసీ వాళ్ళకి 3800 ఉన్న అమ్మాయికి వచ్చింది. 3791 ఉన్నా వచ్చింది. తర్వాత ఇప్పుడు ఎనలిటికల్ అయిపోయింది కదా, ఇప్పుడు రెగ్యులర్లో ఇనార్గానిక్ చూపిస్తా. ANUC ఇనార్గానిక్, ఎంఎస్సి ఇనార్గానిక్ కెమిస్ట్రీ, సబ్మిట్ కొట్టండి. ఇనార్గానిక్ వాళ్ళు చూడండి 2000 వచ్చినా వచ్చింది. బీసీబీ వాళ్ళకి 2869 వచ్చింది. ఓసీ వాళ్ళు 200 వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ANUCSS SF చూద్దాం. ANUCSF సెల్ఫ్ ఫైనాన్స్. తర్వాత వచ్చేసి ఎంఎస్సి ఎనలిటికల్ కెమిస్ట్రీ, సబ్మిట్ కొట్టండి. సో ఇవైతే ర్యాంక్స్. ANUCSS సెల్ఫ్ సపోర్టెడ్, దాంట్లో ఎంఎస్సి ఎనలిటికల్ కెమిస్ట్రీ చూడండి, సబ్మిట్. సో 1700 వచ్చినా వచ్చింది, 1800, 1800, 5000 వచ్చినా వచ్చింది. చూడొచ్చు మీరు ఇక్కడ ఓసీలో 3800 వచ్చినా వచ్చింది, 3700 వచ్చినా వచ్చింది. పెట్టడం ఆప్షన్స్లో పెట్టడంలో తెలివిగా పెట్టాలి, అంతే, ఏం లేదు. సో దీంతో పాటుగా మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో ఉంది కాబట్టి దీంతో పాటుగా మనకి గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ అని ఉంటుంది. దాంట్లో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు. మీకు దానికి కోడ్ కూడా ఒకసారి చూపిస్తుంది. GCWGSF సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్లా. సబ్జెక్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, సబ్మిట్. గవర్నమెంట్ కాలేజీలో కూడా జాయిన్ అవ్వాలి అంటే అవ్వచ్చు కూడా, మీ ఇష్టం అన్నట్టు. ఆప్షన్స్ మంచిగా పెట్టడం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1800కి ఇక్కడ వచ్చింది కదా, అందుకని ఒక ఫేజ్ తోటి ఆగిపోద్ది అన్నట్టు, అన్ని ఫేజెస్ ట్రై చేయాలి. నెక్స్ట్ పద్మావతి యూనివర్సిటీ చూపిస్తాను. ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్, SPMVV. ఇది పద్మావతి SPMVSF సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ మాత్రమే ఉంది దీంట్లో, పద్మావతి దాంట్లో SPVMFSF ఓన్లీ ఫర్ గర్ల్స్. అది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రమే ఉంది. సబ్మిట్ కొట్టండి. ఇంత ర్యాంక్స్ వచ్చినాయి చూడండి. 1155 ఎంత అమ్మాయిలకి 4000 వచ్చినా వచ్చింది. పద్మావతిలో 3000 వచ్చినా వచ్చింది. బీసీబీ వాళ్ళకి 4000 వచ్చినా వచ్చింది. ఇది చాలా పేజీలు ఉన్నాయి, చాలా సీట్స్ ఉన్నాయి, మీకు చూపిస్తారు చూడండి స్లోగా. ఇది 4వ పేజు. 2000 వచ్చినా వచ్చింది. 5వ పేజు. 5000 వచ్చినా వచ్చింది. 6వ పేజు. 7వ పేజు. 8వ పేజు. Which one, ma'am? Smell? Yeah, maybe outside. Yeah. 11, 12, 13 సీట్స్, 129 సీట్లు ఉన్నాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ సెల్ఫ్ ఈజీగా చూడండి. అసలుకి 3000, 4000 వచ్చిన వాళ్ళకి కూడా వచ్చినాయి. ఎంత మంచిగా వచ్చినాయో చూడండి. ఆప్షన్స్ పెట్టడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ఆప్షన్స్ మంచిగా పెడితే ఈజీగా వస్తాయి. నెక్స్ట్ యోగి వేమన యూనివర్సిటీలో చూద్దాము. YUVC రెగ్యులర్ కూడా ఉంది ఇక్కడ, మనకి చూడాలి, ఒకసారి వెతకాలి మనం. YVUC రైట్, YVUC కొట్టినాం కదా. ఇప్పుడు YVUC కడపలో ఉంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ చూద్దాం. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, సబ్మిట్ కొట్టండి. YVUC ఎవరు జాయిన్ అవ్వలేదేమో మరి, నో డేటా అని వస్తుంది. YVUCSF అదెందుకు నో డేటా అని వస్తుంది అనేది ఒకసారి మనం చూస్తే, సబ్మిట్ కూడా డేటా ఉందండి, జాయిన్ కావడం అట్లా ఏం లేదు. YVUC చూడండి 2300, 2200,
4000 వచ్చినాయి, ఓసీ వాళ్ళకి వచ్చింది అమ్మాయిలకి. చూడొచ్చు మీరు ఈజీగా. ఓసీ మేలు 1800, 2000 వచ్చిన ర్యాంక్ వచ్చింది. ఓసీ వాళ్ళకి 107 వాళ్ళు వచ్చినాయి, 2000 వాళ్ళకి కూడా వచ్చినాయి అన్నట్టు. సో ఇట్లా 44 సీట్స్ అయితే రెగ్యులర్లో ఉన్నాయి. YVUCSF అని కొట్టండి. కొట్టిన తర్వాత సేమ్ ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఉంది. రెగ్యులర్లో కొట్టండి MSc సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అన్నట్టు. 3000, 5000, 3000, 1800 ఇట్లా ఎంత ర్యాంక్ వచ్చినా అయితే వచ్చింది చూడండి. మ్యాక్సిమం అయితే వచ్చింది. నెక్స్ట్ కడప, దీంతో పాటు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అయితే ఉంది. మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మన YVU అయిపోయింది కదా. AU అయిపోయింది, SVU, SKU, ANU అయిపోయింది, పద్మావతి, YVU అయిపోయింది. రాయలసీమ యూనివర్సిటీకి వెళ్దాం. మనం వెళ్దామంటే అక్కడికి వెళ్ళడం అని కాదు, ఆప్షన్స్ చూద్దాం. రాయలసీమ యూనివర్సిటీ కర్నూలులో ఉంది కదా. దీంట్లో ఇనార్గానిక్, ఆర్గానిక్ ఉంది. ఫస్ట్ అయితే మీకు ఆర్గానిక్ చూపిస్తున్నా. కోడ్ వచ్చేసి RUCR. MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ సబ్మిట్ కొట్టండి. 4000 రెగ్యులర్ సీట్ అన్నట్టు. ఇది ఇంత ర్యాంక్స్ వచ్చినా వచ్చినాయి చూడండి. 5000 వచ్చినా వచ్చింది, 4000, 5000 వచ్చినా వచ్చినాయి. నెక్స్ట్ అదే దాంట్లో ఇంకా ఇనార్గానికే ఉంది. సెల్ఫ్ ఫైనాన్స్ అట్లా ఏం లేవు దీంట్లో. RUCRలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ కూడా ఉంది, కానీ దీంట్లో మరి చూపించట్లేదు. ఒకసారి చూస్తున్నాను. RUCRSF అని కొడుతున్నాం, మరి ఏమన్నా ఉందేమో. RUCRలో సెల్ఫ్ ఫైనాన్స్, RUCR కొడితే ఒకటే వస్తుంది మనకి, రాయలసీమ. మరి ఇనార్గానిక్ అని పెట్టినాడు, తీసేసిండు. ఓకే, అది లెట్ బి. నెక్స్ట్ వచ్చేసి విక్రమ్ సింహపూర్ యూనివర్సిటీలో ఆర్గానిక్ ఉంది, ఎనలిటికల్ ఉంది. ఇది వచ్చేసి నెల్లూరులో ఉంది. మనకి ఆర్గానిక్లో చూపిస్తాను. ఫస్ట్ కోడ్ వచ్చేసి VSUN రెగ్యులర్ సీట్. సెలెక్ట్ కోర్స్ వచ్చేసి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, సబ్మిట్ కొట్టండి. చూడండి ఒకసారి మీరు ఇక్కడ 5000, 2000, 1100 మీరైతే కంపేర్ చేసుకోండి ర్యాంక్స్ అయితే. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా చూడొచ్చు. 31 సీట్స్ ఉన్నాయి. సేమ్ అదే VSUNSF అని కొట్టండి. సెల్ఫ్ ఫైనాన్స్ సేమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పెట్టండి. VSUNSF సెల్ఫ్ ఫైనాన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సబ్మిట్ కొట్టండి. సో దీంట్లో అయితే చూడండి 5000 వచ్చినా వచ్చింది. ఓసీ వాళ్ళకి 766, ఓసీ అమ్మాయికి 1200 అన్నా వచ్చింది. ఇవ్వండి. అదే ఒకవేళ మీరు ఎనలిటికల్లో చూస్తే రెగ్యులర్ సీట్ అయితే లేదు. దీంట్లో VSUN అని కొట్టి రెగ్యులర్ సీట్ ఉంది అని చూడండి. ఎనలిటికల్లో ఉండదు నాకు తెలిసి, ఎనలిటికల్లో లేదు చూడండి. చెప్పినా కదా ఆల్రెడీ. VSUNSFకి వెళ్ళండి. దీంట్లో SFలో ఎనలిటికల్ కెమిస్ట్రీ ఉంటుంది. సబ్మిట్ కొట్టండి. మీరు ర్యాంక్స్ కంపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా ఇది నెక్స్ట్ పేజ్. 5000 వచ్చింది అంటే మీరు చూసుకోవచ్చు మీకు ఎంత ర్యాంక్ వచ్చినా వచ్చే అవకాశం ఉంది. యూనివర్సిటీలలో ట్రై చేస్తే యూనివర్సిటీలలోనే ట్రై చేయొచ్చు మంచిగా. కొంచెం దూరమైన పర్లేదు, నేను చేస్తా అంటే చేయొచ్చు. దీంతో పాటు SF లేదు కదా, SS కూడా ఉంది చూడండి. దీంట్లో VSUNSS కొట్టండి. సెల్ఫ్ సపోర్టెడ్ VSUNSS సెల్ఫ్ సపోర్టెడ్ కూడా ఉండాలి దీంట్లో. మనకి సెర్చ్ అవ్వట్లేదు. VSUNSS VSUNSF SS ఈ లిస్ట్ అయితే పెద్దగా ఉంది. మీరైతే ఒకసారి సెర్చ్ చేయండి. మరి దీంట్లో అయితే కనిపించట్లేదు. VSUNSS
ఎస్ఎస్ అయితే కనిపించట్లేదండి. VSUNPA కూడా లేదు. మీరు ఒకసారి అయితే సెర్చ్ చేయండి. ఇది విక్రమసింహపురి. దీంతో పాటుగా మీకు సుల్లూరుపేటలో వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కూడా ఉంది, చూడొచ్చు. నెక్స్ట్ ద్రవిడియన్ యూనివర్సిటీ DU చిత్తూరులో ఉంది. దీని కోడ్ వచ్చేసి MSc కెమిస్ట్రీ మాత్రమే ఉంది, దీంట్లో స్పెషలైజేషన్ ఏం లేదు. దీని కోడ్ వచ్చేసి DUCCSF. ద్రవిడియన్. దీంట్లో MSc కెమిస్ట్రీ మాత్రమే అంటాం, స్పెషలైజేషన్ ఏం లేదు. ఓన్లీ అది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఉంది, చూడొచ్చు. ఎన్ని సీట్స్ ఉన్నాయి, 8 చూపించింది. మేబీ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీరు మన ఇక్కడ లిస్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మన APPGCET ఇన్ఫర్మేషన్ బ్రోచర్లోకి వెళ్ళి చూడొచ్చు. దీంట్లో మాత్రం 8 సీట్సే ఫిల్అప్ అయినాయి. నెక్స్ట్ ద్రవిడియన్ యూనివర్సిటీ అయిపోయింది కదా, చిత్తూరులో ఉంది. నెక్స్ట్ కృష్ణ యూనివర్సిటీ KU. ఈ కృష్ణ యూనివర్సిటీలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనేది ఉంది కదా. ఈ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కృష్ణ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ రెండే ఉన్నాయి. ఒకసారి చూద్దాం మనం. KRUC కోడ్ వచ్చేసి KRUCAS. టైప్ అనేది ఫాస్ట్ కొడితే ఏమంటే సెర్చ్ అవుతుంది, లేదంటే మళ్ళీ నెక్స్ట్ వేరే లెటర్ సెర్చ్ అవుతుంటుంది. సో కోర్స్ వచ్చేసి ఆర్గానిక్ అని చెప్పిన కదా, MSc ఆర్గానిక్ సబ్మిట్ కొట్టండి. చూడండి, కృష్ణ యూనివర్సిటీలో కృష్ణా డిస్టిక్లో ఉంది. ఆల్మోస్ట్ OC వాళ్ళకి 1046 వచ్చినా వచ్చింది, ఇక్కడ OC వాళ్ళకి 2000 అబోవ్ వచ్చినాయి. OC వాళ్ళకి ఇక్కడ 5000 వచ్చినా వచ్చింది ర్యాంకు. OC వాళ్ళకి 4000 వచ్చినా వచ్చింది. నెక్స్ట్ SC వాళ్ళకి 2000. అంటే మనం పెట్టుకోవడం అన్నట్టు, ఆప్షన్స్ చాలా తెలివిగా పెట్టాలి. ఇదే కోర్స్ అనేది KRUCAS అనేది మనకి అనలిటికల్ కూడా ఉంది. ఇక్కడ సబ్మిట్ చేయండి. 2800, 14, 4400 చూసుకోవచ్చు. మీరు ర్యాంక్స్ కంపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ కంపేర్ చేయొచ్చు, ఇక్కడ కంపేర్ చేయొచ్చు. సో ఇట్లా 40 సీట్స్ అయితే ఈ అనలిటికల్లో ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు కూడా మనం. దీంతో పాటుగా AG అండ్ SGS అటానమస్ ఆర్గనైజేషన్ బాడీస్ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. నెక్స్ట్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఆర్గానిక్ ఉంది, అనలిటికల్ ఉంది. సో ఆదికవి మన నన్నయ్య దాంట్లో ఆర్గానిక్, అనలిటికల్ చూద్దాం ఫస్ట్ ఒక్కొక్కటి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో చూసుకుంటే AKNU ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ AKNR వస్తుంది కోడ్. MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ సబ్మిట్ కొట్టండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ చూడండి ఎన్ని సీట్స్ ఉన్నాయో. OC వాళ్ళకి 296 వచ్చినాయి, చూసుకోవచ్చు మనం. OC వాళ్ళకి 909. ఇంకో లిస్ట్ కూడా చూపించినాను మీకు. సేమ్ AKNUSS ఇది లేదు కదా, AKNRSS వచ్చింది. కోడ్ చేంజ్ అయిందండి ఇక్కడ. ఆర్గానిక్ కెమిస్ట్రీ నన్నయ్య కోడ్ ఇదండి, ఆదికవి నన్నయ్యది. ఓన్లీ సెల్ఫ్ సపోర్టెడ్వి ఇన్నే సీట్స్ ఇంతేమంది జాయిన్ అయ్యారు. సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది లిస్ట్లో చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ అనలిటికల్ చూపిస్తాం. AKNR మనం సెర్చ్లో AKNU అని కూడా వస్తుంది. AKNU ఇలాగ వచ్చింది కదా, AKNU NR రైట్. NR కింద వస్తుంది, బట్ సెర్చింగ్లో అయితే ఇట్లా కొడితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అనలిటికల్ కెమిస్ట్రీ చూపిస్తా అన్నా కదా, సబ్మిట్ కొట్టండి.
ఇవైతే ఎనలిటికల్ కెమిస్ట్రీలో వచ్చిన సీట్స్ 258 కూడా వచ్చింది. నెక్స్ట్ ఎస్ఎస్ కొట్టండి, AKNRSS సెల్ఫ్ సపోర్టెడ్ అండి, డబ్బులు కట్టుకోవాలి. ఎనలిటికల్ సబ్మిట్ చేయండి. చూడండి ఓసీ వాళ్ళకి 1200 వచ్చినా వచ్చింది. సో వీటితో పాటుగా మీకు ఈస్ట్ గోదావరిలో ASD గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. గర్ల్స్ క్యాంపస్ ఉంది ఆర్గానిక్ వాళ్ళకి. అలానే MSc ఎనలిటికల్ కెమిస్ట్రీ కూడా ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. అలానే ఆర్గానిక్ గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉంది. ఇవన్నీ అటానమస్ బాడీ కింద ఉన్నాయి, ASD గవర్నమెంట్ అటానమస్ బాడీ. దీంతో పాటుగా ఫిజికల్ కెమిస్ట్రీ కూడా ఉంది. నెక్స్ట్ PG కాలేజ్ ఆర్గానిక్ AGDTSF అనేది కూడా కోడ్ ఉంది. ఇవి కూడా మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో ఉన్నది ఆర్గానిక్ ఉంది, ఎనలిటికల్ ఉంది. మీకు చూపిస్తాను ఒకసారి. కోడ్ వచ్చేసి BRAU. దీంట్లో ఒకటేమో రెగ్యులర్ ఉంది, ఒకటేమో సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. ఆర్గానిక్ కూడా 2 టైప్స్ ఉన్నాయి. సబ్మిట్ కొట్టండి. చూడండి ఇది వచ్చేసి శ్రీకాకుళం డిస్టిక్లో ఉంది కదా, ఆల్మోస్ట్ 1001 ర్యాంక్ వచ్చింది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే లోకల్ వాళ్ళు అక్కడే చదవాలని అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి 12వ ర్యాంక్ వచ్చింది SC క్యాండిడేట్కి. అయినా కానీ ఏం చేసిండు, ఇంకా అంత దూరం పోయి ఇప్పుడు వైజాగ్లో పోయి ఎవరు చదువుతారని చెప్పేసి ఇక్కడ శ్రీకాకుళంలోనే చదువుదామని అనుకోని ఇట్లా కొంచెం ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. దానివల్ల మనకి చూసుకోవచ్చు అన్నట్టు. BRAUSF సో ఆర్గానిక్ కెమిస్ట్రీ సబ్మిట్ చేయండి. చూడండి 700 2200 వచ్చినా వచ్చింది. పేమెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ ఇది. సేమ్ BRAU కొట్టండి. దాంట్లో ఎనలిటికల్ కెమిస్ట్రీ చూపిస్తాం మీకు. ఎనలిటికల్ కెమిస్ట్రీ సబ్మిట్ కొట్టండి. సో సబ్మిట్ కొడితే 508 1436,000 ఇట్లా 4000 వచ్చిన ఓసీ వాళ్ళకి ఇట్లా వచ్చింది. చూసుకోవచ్చు అన్నట్టు మనం. నెక్స్ట్ BRAUSF దీంట్లో కూడా సేమ్ MSc ఎనలిటికల్ సబ్మిట్ కొట్టండి. చూడండి 788 4000 వచ్చినా కానీ ఎనలిటికల్ వాళ్ళకి వచ్చింది. దీంతో పాటుగా మనకి గవర్నమెంట్ మెన్స్ కాలేజ్ ఆర్గానిక్ ఉంది, GDMS అని. ఎవరైనా జాయిన్ అయ్యారేమో చూద్దాం. దాంట్లో గవర్నమెంట్ దాంట్లో GDMS సింపుల్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్స్ శ్రీకాకుళం MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ సబ్మిట్ కొడితే జాయిన్ అయ్యారు. 5600 వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఆప్షన్స్ మంచిగా పెడితే వస్తుంది. అలానే సేమ్ GDMS ఉమెన్కి కూడా ఉంది. GDWS అమ్మాయిలకి GDWS కోడ్ అన్నట్టు అమ్మాయిలకు కూడా ఉంది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫస్ట్ అయితే క్యాంపస్లు పెట్టండి, తర్వాత గవర్నమెంట్ కాలేజీలు పెట్టండి. చూడండి వచ్చినాయి. 424 వచ్చిన వాళ్ళు ఇక్కడ BCD డైరెక్ట్ క్యాంపస్ని పెట్టుకోవచ్చు కదా, గవర్నమెంట్ కాలేజ్ ఎందుకు పెట్టాలి ఫస్ట్. నెక్స్ట్ అయితే క్లస్టర్ యూనివర్సిటీ అండి. ఒకసారి క్లస్టర్ యూనివర్సిటీ చూద్దాం. దాంట్లో MSc ఆర్గానిక్ ఉంది, అది కూడా గర్ల్స్కి మాత్రమే ఉంది. CUKVSF కోడ్ CUKVSF. MSc ఆర్గానిక్ ఉంది, అది కూడా గర్ల్స్ క్యాంపస్ అన్నట్టు, ఓన్లీ ఫర్ ఉమెన్ అని ఇక్కడ ఇచ్చిండు కదా డిగ్రీ కాలేజ్. ఇది క్లస్టర్ యూనివర్సిటీ KBR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అన్నట్టు. ఇలా 700 వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు అంతే. నెక్స్ట్ ఆంధ్రకేసరి యూనివర్సిటీ కోడ్ వచ్చేసి AKUSS. దీంట్లో ఓన్లీ ఆర్గానిక్ ఎనలిటికల్ రెండే ఉన్నాయి, అవి కూడా AKUSS. ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూడండి, సబ్మిట్ చేయండి. చూడండి నెక్స్ట్ ఇదే యూనివర్సిటీలో సేమ్ AKUSSలో ఎనలిటికల్ కూడా ఉంది. చూడండి సబ్మిట్. ఒక్కలే జాయిన్ అయ్యారు, డొప్పసాని మహేష్ BCD సెల్ఫ్ సపోర్టెడ్లో అమౌంట్ కట్టి జాయిన్ అయ్యాడు. సో ఇదండి మనకి సంబంధించిన కంప్లీట్గా వెబ్ కౌన్సిలింగ్ ఎలా పెట్టుకోవాలి అంటే, మీరు ఒక ఆర్డర్లో ఫస్ట్ మీకు యూనివర్సిటీ ఫ్యాషన్ ఉందా లేదంటే కోర్స్ ఫ్యాషన్ ఉందా చూసుకొని ఆప్షన్స్ అయితే క్లారిటీగా పెడితే మాత్రం ఈజీగా యూనివర్సిటీలో సీట్ అయితే సంపాదించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.